శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీం శ్రీయై నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, పురాణాలలో లక్ష్మీదేవికి సంబంధించి శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చెప్పారో, ఎలాంటి వ్రతాలు చెప్పారో, ఎలాంటి నోములు చెప్పారో, వాటిని ఆచరించుకుంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, మీ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉండటానికి ఆడవాళ్ళు ఖచ్చితంగా శ్రావణ శుక్రవారం ఒక వ్రతం చేయాలని చెప్పారు. ఆ వ్రతమే జీవంతికా వ్రతము. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం జీవంతికా వ్రతం చేస్తారో ఆ ఇంట్లో వాళ్ళ పిల్లలకి సంవత్సరం పాటు తిరుగుండదు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అనుకున్నవి అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. మరి ఈ జీవంతికా వ్రతాన్ని ఎలా చేయాలంటే, శ్రావణ శుక్రవారం ఆడవాళ్ళు చక్కగా శిరస్నానాన్ని ఆచరించి, అంటే తలంటు స్నానం చేసి, ఆ తర్వాత మీ పూజ గదిలో తడి పసుపు లేదా తడి గంధంతో పూజ గదిలో ఉన్న గోడ మీద గుండ్రంగా ఒక రూపు గీయండి. తడి పసుపు లేదా తడి గంధంతో మీ పూజ గదిలో గోడ మీద గుండ్రంగా ఒక రూపు గీయాలి. ఆ రూపుని జీవంతికాదేవి అనే పేరున్నటువంటి లక్ష్మీదేవి స్వరూపంగా మనసులో భావించుకోవాలి. ఆ తర్వాత మీకు ఎంతమంది సంతానం ఉంటే ఆ సంఖ్యలో ఈ రూపు పక్కన చిన్న చిన్న చుక్కలను తడి పసుపుతో లేదా తడి గంధంతో ఏర్పాటు చేయాలి. మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 చిన్న చుక్కలు తడి పసుపు లేదా తడి గంధంతో అక్కడ ఏర్పాటు చేయాలి. 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 చుక్కలు. ఒక్కళ్ళే సంతానం అనుకోండి, 1 చుక్క. ఇలా మీకు ఎంతమంది సంతానం ఉంటే అంత సంఖ్యలో తడి పసుపు లేదా తడి గంధంతో ఒక చుక్కల్లాగా ఆ పెద్ద గుండ్రటి రూపు పక్కన ఏర్పాటు చేసుకోవాలి. ఇదంతా కూడా పూజ గదిలో గోడమే చేయాలి. తడి గంధం లేదా తడి పసుపుతో గుండ్రంగా గీసిన రూపును జీవంతికాదేవిగా, పక్కనున్న చుక్కలను జీవంతికాదేవి సంతానంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక పీట ఉంచాలి. అక్కడ పూజ గదిలో గోడ మీద ఇలా గీశాక గోడ కింద పూజ గదిలో ఒక పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా వేయాలి. ఇప్పుడు ఆ పీట మీద 5 పిండి దీపాలు వెలిగించాలి. చాలామంది పిండి దీపాలు అనగానే చలిమిడి దీపాలు గుర్తొస్తాయి. ఎందుకంటే శ్రావణ మాసంలో అందరూ చలిమిడి దీపాలు మంగళగౌరీదేవి దగ్గర వెలిగిస్తారు. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం, పిండి దీపం తయారు చేసుకుని గౌరీదేవి దగ్గర వెలిగిస్తారు. అయితే జీవంతికా వ్రతంలో గోధుమ పిండి దీపాన్ని వెలిగించాలి. అంటే బియ్యం పిండి కాకుండా గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటినీ కలిపి పిండి దీపం తయారు చేసుకోవాలి. అలా గోధుమ పిండితో పిండి దీపాలు 5 తయారు చేసుకుని పీట మీద ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించాలి. అలాగే గోడ మీద ఉన్నటువంటి జీవంతికాదేవి ఆమె సంతానానికి నమస్కారం చేసుకొని ఆ పీట మీద నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం ఏం సమర్పించాలంటే గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. గోధుమ రవ్వతో చేసిన ఏ పదార్థాలైనా నైవేద్యం పెట్టండి. రకరకాల పండ్ల ముక్కలు నైవేద్యం పెట్టండి. ఆవు పెరుగు నైవేద్యం పెట్టండి. గోడ మీద ఉన్న రూపులకు హారతిచ్చి అగరబత్తులు వెలిగించాక ఈ నైవేద్యాలు పెట్టండి. ఇలా చేస్తే దీన్ని జీవంతికా వ్రతం అంటారని స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ శుక్రవారం ఆడవాళ్ళు ఈ విధి విధానం పాటిస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు తిరుగులేని విధంగా సక్సెస్ సాధిస్తారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంవత్సరం మొత్తం టాప్ పొజిషన్లో ఉంటారు. అయితే ఈ జీవంతికా వ్రతం చేసిన రోజు ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే, బియ్యం కడిగినటువంటి నీళ్లు పారబోసాక ఆ నీళ్లు దాటకూడదు. ఆ నియమం పాటించాలి. ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలు ఆ రోజు తినకూడదు. ఆకుకూరలు కానీ ఏవైనా ఆకుపచ్చ రంగులో ఉన్నవి తినకూడదు. ఆకుపచ్చ మండపాలు కూడా దాటకూడదు. ఆకుపచ్చగా ఉన్న మండపాల్లోకి ప్రవేశించకూడదు. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈ నియమాలు ఎందుకు పాటించాలంటే, అమ్మవారికి ఆకుపచ్చ రంగు ఇష్టం కాబట్టి ఆవిడ అనుగ్రహం కోసం దాన్ని ఆ రోజు ఉపయోగించకుండా ఉండాలి. శ్రావణ శుక్రవారం జీవంతికా వ్రతం చేయండి, మీ సంతానం అత్యుత్తమ స్థాయిలో ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఇంకొక వ్రతం కూడా ఉంది. దాన్నే లక్ష్మీ గురువారపు వ్రతం అంటారు. చాలా శక్తివంతమైన వ్రతం, చాలా సులభమైన వ్రతం.
ఈ లక్ష్మీ గురువారపు వ్రతం ఎలా చేయాలంటే, శ్రావణ మాసంలో వచ్చే గురువారం మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేయండి. చాలా సులభం. లక్ష్మీదేవికి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి. చాలా సులభం. పూజ పూర్తి కాగానే భర్త పాదాలకు నమస్కారం చేయండి. ఇలా శ్రావణ మాసంలో ఏ గురువారం అయినా సరే ప్రారంభించి వరుసగా 16 గురువారాలు చేయండి. మధ్యలో ఏదైనా ఇబ్బంది ఆడవాళ్ళకు వస్తే దోషమేం లేదు. ఆ వారం విడిచిపెట్టి తర్వాత వారం చేయండి. శ్రావణ మాసంలో ఏ గురువారం అయినా ప్రారంభించుకోవచ్చు. ప్రతి గురువారం గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేయటం, వడపప్పు పానక నైవేద్యం పెట్టడం, భర్త పాదాలకు నమస్కారం చేయటం చేయాలి. ఇలా ఎన్ని గురువారాలు చేయాలి? 16 గురువారాలు చేయాలి. ఆ తర్వాత 17వ గురువారం ఏం చేయాలంటే, 17వ గురువారం కూడా గులాబీ పూలతో పూజ చేసి వడపప్పు పానక నైవేద్యం పెట్టి భర్త పాదాలకు నమస్కారం చేసి 16 మంది ముత్తైదవులను ఇంటికి పిలవాలి. ఆ 16 మంది ముత్తైదవులకి పూలు, పండ్లు, జాకెట్ ముక్క ఇవన్నీ తాంబూలంలో ఉంచి, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం కూడా తాంబూలంలో ఉంచి ఆ 16 మంది ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ గురువారపు వ్రతం పూర్తవుతుంది. ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి కాలి అందెలు గల్లు గల్లుమని నాట్యం చేస్తూ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అంతటి శక్తి లక్ష్మీ గురువారపు వ్రతానికి ఉంది. జీవంతికా వ్రతం చేస్తే పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు. లక్ష్మీ గురువారపు వ్రతం చేస్తే పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా సిరి సంపదలు కలుగుతాయి. అలాగే సౌభాగ్యలక్ష్మి అర్చన అని ఒక అర్చన ఉంటుంది. శ్రావణ మాసంలో అందరూ ఆడవాళ్ళు సౌభాగ్యలక్ష్మి పూజలు చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా శక్తివంతమైంది. సౌభాగ్యలక్ష్మి పూజలు శ్రావణ మాసంలో చేస్తే ఆ ఇంట్లో రాజవైభవం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలతో తులతూగుతారు. మరి ఈ సౌభాగ్యలక్ష్మి పూజలు ఎలా చేయాలి? అమ్మవారికి సంబంధించిన చిన్న విగ్రహం తీసుకొని పూజ చేయాలి. ఆ విగ్రహం పంచలోహాలతో కానీ రాగి లోహంతో కానీ తయారు చేసిందై ఉండాలి. పంచలోహాలు లేదా రాగి లోహంతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం తీసుకొని శ్రావణ గురువారాలు పూజ చేస్తే దాన్ని సౌభాగ్యలక్ష్మి పూజ అంటారు. శ్రావణ గురువారం సౌభాగ్యలక్ష్మి పూజ ఎలా చేస్తారు? ఒక చిన్న ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని ఆ పళ్ళాన్ని పూజ చేసుకునే పీఠం మీద ఉంచి దానిలో పంచలోహాలతో కానీ రాగి లోహంతో కానీ చేసిన అమ్మవారి విగ్రహం చిన్నది ఉంచి దానికి ముందు పసుపు కలిపిన నీళ్లతో శుద్ధి చేయాలి. మంచినీళ్లతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి. చక్కగా కడిగి ఆ విగ్రహానికి రకరకాల పుష్పాలు వేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. ఆ తర్వాత ఆవు పాలతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టాలి. దీన్నే సౌభాగ్యలక్ష్మి పూజ అంటారు. సౌభాగ్యలక్ష్మి పూజ అంటే చాలా సులభం. పంచలోహాలు లేదా రాగి లోహంతో చేసిన అమ్మవారి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి చక్కగా కడిగి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పుష్పాలతో పూజ చేసి ఆవు పాలతో చేసిన పొంగల్ నైవేద్యం పెడితే దాన్నే సౌభాగ్యలక్ష్మి పూజ అంటారు. ఈ సౌభాగ్యలక్ష్మి పూజ ఎప్పుడు చేయాలి? శ్రావణ మాసంలో వచ్చే గురువారం సాయంకాలం 6:30 తర్వాత చేయాలి. పూజ చేశాక ఏం చేయాలి? గోపూజ కూడా చేయాలి. గోవుకి చక్కగా తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకి ఏదైనా ఆహారం తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అయితే శ్రావణ గురువారం సాయంత్రం 6:30 తర్వాత ఈ సౌభాగ్యలక్ష్మి పూజ చేసేవాళ్ళు ఒక నియమం పాటించాలి. అదేంటంటే మీ ఇంట్లో హాల్లో 4 మూలలా దీపాలు వెలిగించి ఉంచాలి. గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించి ఉంచాలి. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి ఉంచాలి. ఈ నియమాలు పాటిస్తూ సౌభాగ్యలక్ష్మి పూజ చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన నోములు, వ్రతాలు ఉన్నాయి. జీవంతికా వ్రతం, లక్ష్మీ గురువారపు నోము, సౌభాగ్యలక్ష్మి పూజ, వీటిలో ఏది చేసినా తిరుగులేని విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పూజించండి. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగలప్పుడు ఎలాంటి పూజలు చేస్తే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.